పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతున్నటువంటి వేళ ఇండస్ట్రీ మధ్య వైసీపీ మధ్య ఒక గ్యాప్ అయితే కొనసాగుతుంది. వాస్తవానికి గతంలో ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారని చెప్పేసి ఆ ఎన్నికల సమయంలో కొంత చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన సినిమాను బాయ్కాట్ చేయాలని చెప్పేసి కొంతమంది జన సైనికులు కావచ్చు, మెగా కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో అల్లు అర్జున్కి అండగా అల్లు అర్జున్కి సంబంధించి మేమందరం ఉంటామంటూ కూడా వైసీపీకి సంబంధించిన అభిమానులందరూ కూడా ఆయన సినిమాకి టికెట్లు కొనడం, థియేటర్లన్నీ కూడా ముందుగానే బుక్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇది ఇండస్ట్రీ పరంగా ఉన్నటువంటి ఒక సినిమాని రాజకీయ పరంగా రెండు పార్టీలకు చెందినటువంటి అభిమానులు కావచ్చు, రెండు పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు కావచ్చు రాజకీయంగా సృష్టించడంతో ఇప్పుడు పుష్ప 2 సినిమా పైన ఒక కాంట్రవర్సీ నెలకొంటూ వస్తుంది. ఇప్పటికే పుష్ప 2కి విపరీతంగా క్రేజ్ వస్తూ వస్తుంది. పబ్లిసిటీలో కావచ్చు, అలాగే బిజినెస్ పరంగా కూడా ఎక్కువగా చేస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏపీలో సినిమా కంటే కూడా రెండు రాజకీయ పార్టీల మధ్య విభేదంగా జరగడంతో ఇప్పుడు ఈ సినిమా పైన ఒక పెద్ద సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. దీనికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి, దీనికి నిజంగా వ్యక్తిగతంగా కారణాలు ఉన్నాయా, లేదంటే రాజకీయంగా ఏమన్నా కుట్ర కోణం ఉందా అనే అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనగానే రాంప్రసాద్ గారు నమస్తే సార్. ఈ పుష్ప 2 సినిమాకి సంబంధించి ఒక గొడవ అయితే జరుగుతూ ఉంది. వైసీపీ వాళ్ళేమో అల్లు అర్జున్ దగ్గర చేసుకుంటే, మెగా కుటుంబమేమో ఆయనకి సంబంధించిన అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ మీద కామెంట్లు చేస్తూ వస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? జనసేన పార్టీలో మొదటి నుంచి కలుపుకునే తత్వం లేదండి. ఓకే, నిజాలు నిర్భయంగా మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒక రూమర్లు వేసేసి, లేకపోతే సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేయటం, ఇలా చేసి వ్యక్తులను దూరం చేసుకోవడం తప్పించి అసలు ఏంటి అనేది లేదండి. దీనికి మొత్తానికి ఆజ్యం పోసేదే నాగబాబు గారండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కానీ ఇమీడియట్ గా ఆయన తిరుపతి వెళ్ళిపోయి మేము అన్నయ్య మాలే ఉన్నాము అని చెప్పేసి మీరు జనసేన వైపుకి వెళ్ళొద్దు అన్నట్టుగా ఒక సిగ్నల్ ఇవ్వటం అభిమానులతో. తర్వాత ఉత్తరాంధ్ర మీటింగ్కి వెళ్ళి మొన్న ఎలక్షన్ ముందర జనసేనకు సపోర్ట్ చేసేవాడే మెగా అభిమాని అని చెప్పేసి ఇట్లా మాట్లాడటం, ఈ అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి పోస్టులు పెట్టడం ఏదైనా సరే, ఇవన్నీ కూడా నాగబాబు తెలిసి తెలియని అజ్ఞానంతో పెట్టే పోస్టుల వలన ఈ ఇట్లా జరుగుతుంది తప్పించి యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే చిరంజీవి గారికి కానీ ఇట్లా విభజించి పాలించే ఆలోచన అయితే ఉండదు వాళ్ళకి. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే మొన్న ఈ అన్స్టాపబుల్ షోలో కూడా మన అర్జున్ గారు అల్లు అర్జున్ క్లియర్ గా చెప్పారు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నేను గౌరవిస్తాను, నాకు ఈ ఇష్యూలో నాకు నచ్చలేదు, అంతే ఇష్యూ వల్ల నచ్చలేదు తప్పించి మీరు కాదు అనేది క్లియర్ గా చెప్పారు. అంటే ఏంటంటే మొన్న ఎలక్షన్ కూడా శిల్పారావు గారికి ఆయన వాళ్ళకున్న సావాసంతో కానీ ఏదన్నా కానీ అతనికి గెలిపించుకోవాలన్న ఉత్సాహంతో వెళ్ళారు తప్పించి వైసీపీ ఫుల్ గా సపోర్ట్ చేశారని కాదండి. అక్కడ 175 మంది అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల్లో ఆ శిల్పారవికి తనకి ఉన్నటువంటి స్నేహ బంధాన్ని కొంచెం స్ట్రాంగ్ ఉద్దేశం కానీ లేదంటే ఇంకా ఏదన్నా కానీ వ్యక్తిగతంగా అతనికి సపోర్ట్ చేశారు. అంత మాత్రం చేత వైసీపీకి సపోర్ట్ చేసినట్టు కాదు అది. కానీ ఈ జన సైనికుల్ని ఆ దిశగా రెచ్చగొట్టింది ఎవరంటే నాగబాబేనండి. అప్పుడు ఓకే, ఈ పోస్టులన్నీ పెట్టేది, రెచ్చగొట్టే పోస్టులన్నీ పెట్టేది నాగబాబేనండి. అంటే నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు, ఇప్పుడు మేము సిద్ధంగానే ఉన్నాము, మేము సినిమా అనేది అందరికీ కావాల్సింది, మేము ఎవరు కూడా విభేదించే పరిస్థితులం కాదు, మేము ఖచ్చితంగా ఎవరి మీద వ్యక్తిగతంగా విభేదాలు లేవంటూ కూడా నాగబాబు గారు చాలా క్లారిటీగా చెప్పారు. సో ఆయన కూడా ఈ సినిమాకి సంబంధించో లేదంటే ఈ సినిమాకి సంబంధించి ఆయన కూడా ఎక్కడా అంటే నెగిటివ్గా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆయన కూడా యాక్టివ్గానే ఉండేవారు, యాక్టివ్గానే మాట్లాడుతూ వస్తున్నారు. సినిమాను ఆపడం అంటే ఒక రకంగా జనసేన పార్టీకి రాజకీయ సమాధి అన్నట్టుగా ఒక సిగ్నల్ వెళ్తుందండి ప్రజల్లో. ఇప్పుడు ఒక రకంగా అల్లు అర్జున్ గారు స్టార్ అవ్వటము, నేషనల్ అవార్డు అందుకోవటం అనేది మనందరం గర్వించాలండి. తెలుగు ఇండస్ట్రీ మొత్తం మన తెలుగు ప్రజలందరూ గర్వించాల్సిన విషయం. అలాంటి వ్యక్తి యొక్క ఉన్నతిని అడ్డుకోవడం అంటే ఒక రకంగా రేపొద్దు ప్రజలు ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ కి ఏ మాత్రం మనం నిజాలు చెప్పే ప్రయత్నం చేసినా కానీ ఈ అభిమానులు మన మీద దాడి చేసేస్తారా బాబు, ఆల్రెడీ అల్లు అర్జున్ చేశారు అని చెప్పేసి నువ్వు మా చిరంజీవి గారి దైవంలో మా మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోనే మా మెగా అభిమానుల సపోర్ట్ తోనే నువ్వు ఎదుగుతున్నావు అంటారు. కానీ చిరంజీవి గారి యొక్క అండ ఎప్పటి వరకు అంటే ఇంట్రడక్షన్ వరకే ఉపయోగపడుతుంది తప్పించి మిగిలిన మొత్తం టాలెంటేనండి. ఇప్పుడు మరి నాగబాబు గారు కొడుకున్నారు, మరి ఆయన ఏమన్నా అంత స్టార్ అయ్యారా? ఏదన్నా సరే ఒక ఓన్ టాలెంట్ మీద వీటి మీద జనాలు యాక్సెప్ట్ చేస్తారు తప్పించి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన అందరూ హీరోలు అవరండి.
హీరో అనే వీళ్ళు ముద్రేసుకున్నా గానీ అందరూ అయ్యే అవకాశాలు లేవు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు స్వతహాగా టాలెంట్ నిరూపించుకుంటే అవుతారు. అది మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు అనేది ఇంట్రడక్షన్ వరకే తప్పించి తర్వాత ఈయనకంటూ ఒక స్వయంగా కొంత ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు. ఓకే. ఇప్పుడు మెగా ఫ్యామిలీ వల్లనే మెగా అభిమానులు లేదా జన సైనికుల వల్లనే సినిమా ఆడుద్దంటే మరి నిన్నగాక మొన్న రిలీజ్ అయింది కదండి నాబాబు గారు అబ్బాయి సినిమా. అవును. అది ఎందుకు హిట్ అవ్వలేదు? సో సినిమా హిట్ ఫ్లాప్ అనేది సెకండరీ అండి. సినిమా హిట్ అయితే అది ప్రజల్లో వీళ్ళు ఆపుకున్నంత మాత్రాన ఆగదండి. అది ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. అది ఇట్లా ప్రతిదానికి అడ్డు తగలటం వల్ల ఇండైరెక్ట్ గా జనసేన పార్టీకి నష్టం జరుగుతుంది తప్పించి దీనివల్ల ప్రజలకి ఏమో ఇది లేదండి. రేపు గొడవలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయండి. దాన్ని ఈ నాగబాబు లాంటి వాడు వెనకమాలను రెచ్చగొట్టుకోకుండా ఇది మనందరూ సోదర భావంతో ఉండాలి, ఇది ఇండస్ట్రీకి మంచిదని చెప్పేసి ఆయన ఒక సందేశం ఇస్తే సరిపోతుంది తప్పించి ఇవన్నీ వెనకమాల రెచ్చగొట్టేది నాగబాబు అండి. ఈ పోస్టులు కానీ ఆయన ఆల్రెడీ పెట్టారు. ఆయన ఆల్రెడీ నాగబాబు మన ఆయన ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించి ఎక్కడా కూడా విభేదాలు అనేది పెట్టుకోవద్దు, ఖచ్చితంగా ఇది ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అందరూ కూడా ఆదరించాలని చెప్పారు. ఒక పాయింట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ని దగ్గర తీసుకోవటము, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సినిమాని ప్రమోట్ చేయటము, లేదంటే ఆ థియేటర్లన్నీ అడ్వాన్స్ బుకింగ్ చేయటము, ఇవన్నీ చూస్తున్నప్పుడు కొంత అల్లు అర్జున్ని దగ్గర చేసుకునే ప్రయత్నం ఏమన్నా జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు రాజకీయంగా వచ్చినప్పుడు ఈ పార్టీ దూరం చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఎదురు పార్టీ ఆపోజిట్ పార్టీ దగ్గర చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో లాజిక్ ఏం లేదండి. వీళ్ళు కావాలని దూరం చేసుకుంటున్నారు అల్లు అర్జున్ని. ఓకే. వీళ్ళు ఎప్పుడైతే దూరంగా పెడుతున్నారో అటు వైసీపీకి ప్లస్ అయింది. అల్లు అర్జున్ వీళ్ళు స్వాగతిస్తున్నారు. నిజంగా వైసీపీతో టచ్ లో ఉన్నాడా లేదా అది ఎవరికి తెలియదండి. జగన్మోహన్ రెడ్డి గారికి అల్లు అర్జున్కి ఎటువంటి ఇది లేదు. ఓన్లీ శిల్పారావుకి అల్లు అర్జున్కి స్నేహభావం ఉంది, స్నేహం ఉంది. సో వీళ్ళు ఎప్పుడైతే జన సైనికులు అటు సపోర్ట్ చేస్తామన్నారో దాన్ని వైసీపీ పార్టీ అనుకూలంగా మార్చుకుంది. అది ఆ రాజకీయం అనేది వీళ్ళకి తెలియదు. జన సైనికులకు వీళ్ళెవరికీ తెలియదు, వీళ్ళకి ఎవరికి విజ్ఞత లేదు. వాళ్ళు ఎంతసేపు మా పవన్ కళ్యాణ్ చెప్పింది వేదం అన్న ధ్యానంలో ఉంటారు తప్పించి రాజకీయంగా ఎలా ముందుకెళ్ళాలన్న ఆలోచన వీళ్ళకి ఎవరికి ఉండదండి. ఓకే. అది అందువల్ల వైసీపీకి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అల్లు అర్జున్ మా మనిషి అన్నట్టుగా. ఓకే. సో ఈ సినిమాని అడ్డు చెప్పే ప్రయత్నం కానీ ఈ సినిమాని అడ్డుకునే ప్రయత్నం అయితే ఎక్కడా జరగదు. ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి ఆయన క్రియేట్ చేసుకునే రికార్డులు ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటా ఉంటారంటారు. ఇప్పుడు మన తెలుగు సినిమా పరిశ్రమ ఒక స్థాయి దాటి వెళ్ళిపోయిందండి బాహుబలి సినిమాతో. మళ్ళీ ఆ స్థాయికి రీచ్ అయ్యాడు ఈ పుష్ప సినిమా అనేది అల్లు అర్జున్. సో ఇది మనకు గర్వించదగ్గ విషయం. దీన్ని మనం సహృదయంతో యాక్సెప్ట్ చేయాలి తప్పించి విద్వేషాలు పెంచుకోకూడదని నా యొక్క అభిప్రాయం అండి కామన్ మ్యాన్ గా. ఓకే అండి. ఓకే, సరే చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నప్పుడు దీన్ని అడ్డుకోకూడదు. వీళ్ళు మరి వ్యక్తిగత కక్షలతో ఈ రకంగా అడ్డుకోవడం వలన రేపు నష్టం జనసేనకి తప్పించి ఈ వీళ్ళకి తప్పించి అల్లు అర్జున్కి అయితే ఏ నష్టం ఉండదండి. ఓకే. ఇప్పుడు ఎవరైతే అడ్డుకుంటాం ఈ సినిమాని అంటున్నారో జన సైనికులు, రేపు ఏదైనా గొడవ జరిగితే మరి వీళ్ళకి ఏమైనా మెగా ఫ్యామిలీ అండగా వచ్చి నిలబడుద్దా? ఏ పార్టీ కార్యకర్త నష్టపోయినా కానీ పార్టీ అండగా నిలబడదండి. ఏదో పైకి మమ అనిపిస్తారు తప్పించి నష్టపోయేది అభిమానులే. అంత మూర్ఖత్వంతో బిహేవ్ చేయకూడదు, అందరిని కలుపుకొని పోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే గతంలో టీడీపీని అనేక మాటలు అన్నారు, మరి ఆయనే పొత్తులు పెట్టుకున్నారు. మరి ఆయన చేసిన తప్పు కానప్పుడు అల్లు అర్జున్ చేసిన తప్పు అని ఏ రకంగా అంటారు చెప్పండి అది ఎవరైనా గానీ. ఓకే, వ్యాలిడ్ పాయింట్. రాజకీయ పార్టీ అనేప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కలుపుకోవటమా ఏంటి అనేది ఉంటారు. ఎవరు కూడా పర్మనెంట్ శత్రువులు ఎవరు ఉండరండి, పర్మనెంట్ మిత్రులు ఎవరు ఉండరు. అవకాశాన్ని బట్టి అటు ఇటు మారుతూ ఉంటారు. అది రాజకీయం. దాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలి తప్పించి ఇవాళ ఆయన వ్యక్తి అటు వెళ్ళాడంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి అది. మరి చూద్దాం, రేపు సినిమా కూడా రిలీజ్ అవబోతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏంటి అప్డేట్స్ అనేది కూడా తెలుస్తుంది కాబట్టి దీని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది రాంప్రసాద్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.